బ్యాక్ టు న్యూస్. ఇక మొత్తానికి అయితే ఆర్జీవి ఎక్కడున్నాడో కూడా తెలియకుండా తిరుగుతున్నాడు. సో ఆయన కోసం పోలీసులు కూడా గాలిస్తున్నారు. సో ప్రెసెంట్ మనం ఇంతవరకు అయితే క్రాంతి అందించిన డీటెయిల్స్ చూసాం. మరోపక్క రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి హైదరాబాద్ నుంచి రాజు కూడా అందిస్తారు. రాజు చెప్పండి, మనం చూస్తున్నాము అసలు ఆర్జీవి ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదు. పోలీసులేమో ఆయన కోసం గాలిస్తున్నారు, ఆయన ఇంటి దగ్గర కూడా పహారా కాస్తున్నారు. సో ఇప్పటి వరకు అయితే ఆయన ఎక్కడున్నదనేది కేవలం వీడియోలలో మాత్రమే చూస్తున్నాం. మరి ఎందుకు పోలీసులు ట్రేస్ చేయలేకపోతున్నారు, ఎందుకు ఆయన ఎక్కడున్నదనేది కనుక్కోలేకపోతున్నారు? వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత 4 రోజులుగా కూడా పోలీసులను తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. ముఖ్యంగా ఏపీ పోలీసులు ఇప్పటికే 4 బృందాలుగా కూడా ఆయన కోసం తీవ్రంగా ఆయన కోసం వేట అయితే కొనసాగిస్తూ ఉన్నాయి. కానీ రామ్ గోపాల్ వర్మ ఆచూకీ అయితే పోలీసులకు తెలియడం లేదని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన కోసం ఇప్పటికే తమిళనాడులోని కోయంబత్తూరుకు ఒక బృందం వెళ్ళింది, ముంబైకి ఒక బృందం వెళ్ళింది. అదేవిధంగా ఆయన మొబైల్ సిగ్నల్ ద్వారా ట్రేస్ చేసేందుకు, అదేవిధంగా సోషల్ మీడియా హ్యాండిల్స్ను ట్రేస్ చేసి సిగ్నల్ను ట్రేస్ చేసేందుకు మరొక బృందం ప్రయత్నిస్తూ ఉందని చెప్పి కూడా మనకు తెలుస్తూ ఉంది. మరోవైపు హైదరాబాద్లో కూడా ఆయన కోసం గాలింపులు మొదలుపెట్టారు. అయినప్పటికీ ఆయన ఆచూకీ మాత్రం ఎవరికీ తెలియడం లేదు. అయితే ఇందులో విచిత్రం ఏమిటంటే రామ్ గోపాల్ వర్మ నిన్న ఒక వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. ఆయన యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా తర్వాత కొన్ని ఛానళ్లకు ఇంటర్వ్యూలు కూడా రామ్ గోపాల్ వర్మ ఇస్తా ఉన్నాడు. అయినప్పటికీ పోలీసులు మాత్రం ఆయన ఆచూకీని కనుగొనలేకపోతా ఉన్నారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేసిన వీడియోలో ఒకటే చెప్తా ఉన్నారు, నేను ఎవ్వరికీ భయపడడం లేదు, ముఖ్యంగా ఇట్లాంటి కేసులకు భయపడను, రామ్ గోపాల్ వర్మ భయపడే వ్యక్తి కాదంటూనే ఆయన తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు. అదేవిధంగా ఆయన ప్రభుత్వంపై సెటైరికల్గా వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఏదైతే షూటింగ్ పనుల నిమిత్తం ఆయన బిజీగా ఉన్నానని కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే ముందస్తు షెడ్యూల్ ప్రకారమే ప్రొడ్యూసర్కి ఏదైతే నష్టం వస్తుందనే ఉద్దేశంతో తన యొక్క కార్యక్రమాల్లో బిజీగా ఉన్నానని కూడా ఆయన చెప్తా వస్తూ ఉన్నారు. కానీ ఆయన ఫోన్ మాత్రం ఇంకా కూడా స్విచ్ ఆఫే వస్తుంది, ఎవరికి కూడా అందుబాటులోకి రావడం లేదు. కానీ మీడియాకు మాత్రం ఇంటర్వ్యూలు మాత్రం ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ పోలీసుల వైఫల్యమా అన్న చర్చ కూడా నడుస్తూ ఉంది. ఎందుకంటే మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నాడు, అదేవిధంగా ఆయన యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ పోలీసులు ఆయన ఆచూకీని కనిపెట్టలేకపోతా ఉన్నారు. ముఖ్యంగా ఇది పోలీసుల వైఫల్యం అని చెప్పేసి కూడా ఇప్పటికే నిన్న కొంతమంది ఢిల్లీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఇదే ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం అదే చెప్తా ఉన్నారు. సో ఆయన ఏం చెప్తా ఉన్నారంటే దీనిపై ఎక్కువగా వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించాడు. అయినప్పటికీ పోలీసులు తమ పని తాను చేసుకుని వెళ్తా ఉన్నారు అన్నట్టు ఆయన వ్యాఖ్యానించి అంతటితో వదిలేశారు. కానీ మొత్తానికి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎందుకు రామ్ గోపాల్ వర్మను ట్రేస్ చేయలేకపోతా ఉన్నారు పోలీసులు అనేదే ప్రస్తుతం అయితే ఒక హాట్ టాపిక్గా నడుస్తూ ఉంది. ఇంకా ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుతున్నారు, అసలు వర్మ వ్యూహం ఏంటి అని అర్థం కాక పోలీసులు అయితే తలలు పట్టుకుంటా ఉన్నారని చెప్పేసి కూడా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా గతంలో ఏదైతే వ్యూహం సినిమా ప్రమోషన్ కోసం ఆయన సోషల్ మీడియాలో ఏదైతే పోస్టులు పెట్టాడో, మార్పింగ్ పోస్టులు పెట్టాడో, ఎక్స్లో పోస్ట్ చేశారో దానిపై వివాదాస్పదమైంది. దానిపై కేసులు కూడా టీడీపీ నేతలు నమోదు చేశారు. అయితే ఇందులో వర్మ చెప్తా ఉన్నారు, ఎవరి మనోభావాలు దెబ్బతింటే ఎవరు కేసు పెట్టడం ఏంటి, అసలు పెట్టిన సెక్షన్లు వర్తిస్తాయా ఈ కేసుకు అనేది సెటైరికల్గా ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి తోడు ఇక్కడ హైదరాబాద్లో కూడా పోలీసులు అయితే ఆయన కోసం వేట కొనసాగిస్తా ఉన్నారు. అయినప్పటికీ ఆయన ఆచూకీ మాత్రం తెలియడం లేదు. మరోవైపు న్యాయస్థానాన్ని కూడా ఆయన న్యాయవాదులు ఆశ్రయించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ ఆ కేసులు అయితే వాయిదా వేయడం జరిగింది. మరోవైపు ఈ రోజు కూడా మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ముందస్తు బెయిల్ కానీ అదేవిధంగా ఇతర ఏదైతే లీగల్గా ఇవన్నీ కూడా క్లియర్ చేసుకున్న తర్వాతనే రామ్ గోపాల్ వర్మ బయటికి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఒక వాదన వినిపిస్తా ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏవైతే ఇంపార్టెంట్ కేసులు కావచ్చు, ఇతర కేసులు కావచ్చు, పెద్ద పెద్ద కేసులను వదిలేసి ఇట్లాంటి సోషల్ మీడియాలో పెట్టిన కేసుపై ఎందుకు శ్రద్ధ చూపిస్తూ ఉంది, ఎందుకు ఒక వారంలోగానే అంత తొందరగా దీన్ని క్లోజ్ చేయాలని చూస్తూ ఉంది అని చెప్పేసి కూడా రామ్ గోపాల్ వర్మ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎందుకు ఎవరి మనోభావాలు దెబ్బతింటే ఎవరో కేసు పెట్టడం ఏంటి, అసలు కేసు నిలబడుతుందా అని రామ్ గోపాల్ వర్మ అయితే ప్రశ్నిస్తున్నారు. చూడాలి మరి ఎన్ని రోజులు ఇట్లా కొనసాగుతుంది, ఆయన ఎప్పుడు వస్తారు, ఒకవేళ వస్తే ఆయన ముఖ్యంగా ఆయన లాయర్ ద్వారా మొన్న 25వ తేదీనే క్లియర్ కట్గా చెప్పారు, ఖచ్చితంగా మేము వర్చువల్గా విచారణకైతే హాజరవుతాము, ఫిజికల్గా విచారణకు హాజరు కాము. ఎందుకంటే అది కూడా ఇప్పటికే కొన్ని న్యాయస్థానాల తీర్పులు కూడా ఉన్నాయి కాబట్టి తీర్పులకు లోబడి ఈ కేసులో మేము వర్చువల్గా హాజరవుతామని చెప్పేసి కూడా వాళ్ళు ఒంగోలు పోలీసులకు ఇప్పటికే తెలియజేయడం జరిగింది. మరి పోలీసులు మాత్రం
వర్చువల్ విచారణకు అంగీకరించడం లేదు. ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ పోలీస్ స్టేషన్కి విచారణకు రావాల్సిందే, ఇక్కడికి వస్తేనే విచారణ చేస్తామని చెప్పి అటు పోలీసులు కూడా పట్టుబడతా ఉన్నారు. సో కాబట్టి ఈ విషయంలో తర్వాత ఏం జరగనుంది, సో రామ్ గోపాల్ వర్మ ఎన్ని రోజులు ఇట్లా బయట ఉంటారో, ఆయన వ్యూహం ఏంటి అనేది అర్థం కాక సో ఇటు పోలీసులు అయితే ఆయన కోసం మరోవైపు వేట అయితే కొనసాగిస్తా ఉన్నారు. ఈ టామ్ అండ్ జెర్రీ ఏ విధంగా ఉంటుందో సో ఆ విధంగా ఇటు రామ్ గోపాల్ వర్మ ఇటు పోలీసులు ఈ వేట అయితే కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ క్రాంతి.